యాడికి రా పోతున్నావు? అవ్వకి బిర్యానీ ఇచ్చిరాను పోతున్నా. మరి జేజికి ఏమో అమ్మీలే. మీ అమ్మకు బిర్యానీ పంపించినావే, అట్లనే మా అమ్మకు కూడా బిర్యానీ పంపించచ్చు కదా. మీ నాన్న బాగా సంపాదించి పెట్టినాడు కదా, తెచ్చుకొని తింటాదిలే. మీ నాయన ఏమన్నా మీ అమ్మని రోడ్డు మీద పెట్టిపోయాడా? మీ నాయన కూడా బాగా సంపాదించినాడు కదా. ఇప్పుడు మా అమ్మకు బిర్యానీ పంపడం తప్ప? బిర్యానీ పంపించుకోవడం తప్పని నేను అనడంలే. నేను సంపాదించిన సొమ్ము మీ అమ్మకు పంపించినప్పుడు మా అమ్మ కూడా అట్టే పంపించాలి కదా. నువ్వు మీ అమ్మ నిన్ను ఎట్లా కని పెంచి సాగింటదో మా అమ్మ కూడా నన్ను అట్టే సాగింటది కదా. నా సొమ్ము తినే హక్కు మా అమ్మకు లేదా? నీకు మా అమ్మకు సరిపోకుంటే నిన్ను బొమ్మలే కదా, ఇల్లు చేతి ఇచ్చి పంపించాలి కదా. అది కాదండి. మళ్ళా మాట్లాడతావు. 20 ఏళ్ళు పుట్టి పెరిగిన నీ పుట్టింటి మీద నీకు అంత మమకారం ఉన్నప్పుడు నన్ను మా అమ్మ 25 ఏళ్ళు కన్నీ పెంచి సాకింది కదా. మరి నా సొమ్ము తినే హక్కు మా అమ్మకు లేదా హర్షిన? ఇట్లా వేరు బంధాలు చూపేయకండి. మీరు మారరు. మీకు చెప్పుకోలేక మధ్యలో మేము నలిగి సావాల్సిందే. మీ జీవితం అంతా ఇంతే, సాగుపండి అట్నే.